నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు పెట్రోల్ బంకు యాజమాన్యంపై వినియోగదారుల ఆగ్రహం వర్నిలో ఆందోళన శాంతింపజేసిన పోలీసులు చౌటుప్పల్ బాలుని ప్రభావితం చేసిన హరితహారం కేసీఆర్ పై ప్రశంసల జల్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ మేడ్చల్లో ఘనంగా టీఆర్ఎస్ కేవీ జెండా ఆవిష్కరణ తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు అండగా ఉంటుందన్న టీఆర్ఎస్ నేత ఆదిలాబాద్ జిల్లా కుమ్మరితండాలో విఠల్ భక్తుల సందడి పాదయాత్రగా చేరుకొని స్వామి దర్శనం ఇక డీటెయిల్ చూస్తే పెట్రోల్ బంకు యాజమాన్యం తీరుపై వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆందోళన చేశారు. నిజామాబాద్ జిల్లా వర్నిలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో కల్తీ ఇంధనాన్ని విక్రయిస్తున్నారు. దీనిని గమనించిన కొంతమంది ఈ విషయమై నిర్వాహకులు నిలదీశారు. శనివారం ఉదయం కొంతమంది డీజిల్ పెట్రోల్ పోయించుకున్నారు. అయితే ఇంధనం కల్తీ చేసినట్టు గుర్తించారు. దీంతో కోపం పట్టలేక ఆందోళనకు దిగారు. ఈ సమాచారం అందగానే రంగంలోకి దిగిన పోలీసులు వారిని శాంతింపజేశారు. మాట్లాడే ఉంటుంది అప్పుడు టీషర్ట్ వీడియో తెలుసు తప్పుడు రాకపోయిండు మరి అడు అది తప్పుగా పట్టుకుపోయిండు ఏమో వీడియో తీసి ఆంధ్ర నుంచి తీసుకెళ్ళా ఈకో బండి తీసుకెళ్తే మీ పెట్రోల్లో ప్రాబ్లము బండిలో ప్రాబ్లం లేదని పెట్రోల్ తీసి చూపించారండి. అందులో ఏంటి వాటర్ కింద తెడ్డి కింద పైన వాటర్ కింద తేలింది. దాని ప్రాబ్లం అంటే అప్పుడు వేరే బంక్లో కొట్టిస్తే కరెక్ట్గా సెట్ అయింది. 28,500 అయిందండి అది రిపేర్. మీ పేరు సార్? నా పేరు శ్రీనివాస్ అండి. నేను చిన్న హోటల్ నడుపుకుంటాను. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోయాయని కాంగ్రెస్ నేత మోహన్ రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత విధానాలు సామాన్యుడికి శాపంగా మారాయన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ అధ్యక్షులు శేఖర్ గౌడ్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపి, విక్కీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పెరిగిన ధరలకు వ్యతిరేకంగా జరిగినటువంటి సైకిల్ ర్యాలీ, ఎడ్ల బండ్ల ర్యాలీని విజయవంతం చేసినటువంటి జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా పేరు పేరున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా అయితే విజయవంతం చేసినామో అదేవిధంగా మన నూతన అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఈ నెల 16వ తారీఖున ఇచ్చినటువంటి ఇంకొక కార్యక్రమం చలో రాజ్భవన్. ఈ పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్తో పాటు పెరుగుతున్న నిత్యావసర ధరలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటంలో కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్నటువంటి పన్నులు తగ్గాలంటే ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని నిర్ణయించుకొని ఈ నెల 16న చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రదేశ్ కమిటీ
నిర్వహిస్తున్నందున దానికి అనుకూలంగా ఈ జిల్లాకు నుంచి మనకొక మినిమం టార్గెట్ ఇచ్చేది ఏంటంటే ఈ జిల్లాకు ప్రతి నియోజకవర్గం నుండి 200 మంది కార్యకర్తలు తరలి వెళ్ళాల్సిందిగా ఈ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ 5 నియోజకవర్గాల నుంచి ఆ కార్యక్రమానికి సుమారు 1000 మంది మనం వెళ్ళాల్సిన బాధ్యత మన పైన ఉందని, అదేవిధంగా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల నూతన ఎస్ఐగా కోగిల తిరుపతి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో ఏఎస్ఐ తిరుపతి, కానిస్టేబుల్ పాల్గొన్నారు. అందరికి నమస్తే. ఓకే అందరికి నమస్తే. నా పేరు తిరుపతి కోగిల, మన వరంగల్ అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే గంభీరావుపేట ఎస్హెచ్ఓగా ఈరోజు చార్జ్ తీసుకోవడం అనమాట. ఈ రోజు నుండి ఒక నెల వరకు ఇక్కడనే ఎస్హెచ్ఓ బాధ్యతను స్వీకరిస్తాను. సో ఇందులో ఏంటంటే ఈ నెల రోజుల పాటు ఇలాంటి అంటే అక్రమ ఇసుక రవాణా కానీ, ఈ గుట్కాలు కానీ, మట్కా కానీ, ఇలాంటి గేమింగ్ యాక్ట్ అయినా కానీ నేను వాటిని ఉపయోగపడడానికి సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా ఈ మండల ప్రజలకు 24/7 అందరికి అందుబాటులో ఉంటారని తెలియజేస్తున్నాను. అదేవిధంగా అంటే మీకు అంటే ఏ కష్టం వచ్చినా కానీ, ఏ ఆపద వచ్చినా కానీ అంటే నా యొక్క ఈ ఎస్ఐ నెంబర్ కాల్ చేసిన పర్లేదు, లేదా అన్ని డైల్ చేసిన కానీ పర్లేదు, కానీ మీ క్షణాల్లో అంటే 24 గంటలు ఏ సమయంలో కానీ నేను వచ్చి మీ వద్దకు వస్తాను. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఈ మధ్య ఈ భక్తి పండుగ సందర్భంగా అంటే అక్రమ పశువుల రవాణా ఇట్లా ఎవరు చేయదని నేను తెలియజేస్తున్నాను. ఇంకోటి ఈ మండలం పరిధిలో ఎలాంటి బెల్ట్ షాపులు ఈ రోజు నుండి బెల్ట్ షాపులు ఎవరు కూడా నడిపిస్తున్నా కానీ వారిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మండల ప్రజలకు ఇళ్ల వేళ అంటే ఈ ఉన్నంత వరకు అందరికీ అంటే ఎవరికి కూడా ఆపద వచ్చినప్పుడు సిద్ధంగా ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారి యొక్క చట్టపరంగా అంటే ఎవరైనా తప్పు చేసినా కానీ, ఎవరైనా అంటే శాంతి భద్రతలకు ఎవరు అంటే విఘాతం కలిగించినా కానీ వాటిపైన క్రిమినల్ తీసుకుంటాను. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే అక్రమ పీడిఎఫ్ బియ్యం కొందరు ఏం చేస్తారంటే ఈ రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించి వాళ్ళు వేరే వాళ్ళకి ఇట్లా అమ్మడం జరుగుతుంది. అలాంటి వారిపైన కూడా మేము క్రిమినల్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని నాకు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. బోధన్ మండలంలోని సాలూరా గ్రామం సొసైటీ ఎన్నికల్లో అల్లే జనార్దన్ విజయం సాధించారు. 8వ వార్డు డైరెక్టర్గా గెలుపొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యే షకీల్ అమీర్, ఎమ్మెల్సీ కవితకు రుణపడి ఉంటానని చెప్పారు. అయితే నిజామాబాద్ జిల్లా బోధన మండలం సాలూరా సొసైటీ బై ఎలక్షన్ వచ్చినందులో ఇప్పొద్దు అల్లే జనార్దన్ అనే వ్యక్తిని నిలబెట్టి అన్ని వర్గాలు అన్ని పార్టీలు మూకుమ్మడిగా ఓటేసి గెలిపించిన ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా మా ఎమ్మెల్యే ఆశీర్వాదం ఉంది కాబట్టి ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఎమ్మెల్సీ కవితక్క గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. రేపు పొద్దున్నే మేము కూడా చెప్పాం, అల్లే జనార్దన్ గారు రేపు పొద్దున్నే ఎమ్మెల్యే దగ్గర, ఎంపీ కవితక్క దగ్గర, ఎమ్మెల్సీ కవిత దగ్గర పోయి ధన్యవాదాలు చెప్పి రావాల్సిందిగా కోరుచున్నాం. ఈయన ఎటువంటి పదవులు ఎన్నో మళ్ళీ ఆశించాలని, ఎన్నో పొందాలని ప్రజలందరికీ, నాయకులందరికీ, మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. జై తెలంగాణ, జై జై తెలంగాణ. సొసైటీ ఎలక్షన్లో 8వ వార్డు నందు నన్ను గెలిపించిన సాలూరా, తగ్గిల్లి, ఫతేపూర్, సాలూరా క్యాంప్ విలేజ్ గ్రామస్తులందరికీ నా యొక్క ధన్యవాదాలు. దీనికి ఇదైనటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటాను. మేడ్చల్ పట్టణంలో టీఆర్ఎస్ కేవీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు అండదండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దీపిక, వైస్ చైర్మన్ రమేష్, జెడ్పీటీసీ విద్యానందరెడ్డి, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
మహేశ్వరరెడ్డి, నరేష్, వెంకటరెడ్డి, సాయి, నవీన్, మహేష్, కృష్ణారెడ్డి. ఏదైనా మీ సమస్యలకు ఏ రకంగా కూడా ఇబ్బందులు ఏర్పడినా కానీ మేము మీకు అండగా నిలబడి మా యొక్క ఇక్కడ పాలక వర్గంతో చర్చించి తప్పకుండా మీకు ఒక అంటే సమస్యను పరిష్కరించే మార్గం చూపుతామని సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ గౌరవము ఈ యొక్క గౌరవము మరియు ఈ యొక్క సన్మానం చేసినందుకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలు కూడా నన్ను అడిగారు ఎక్కడ మున్సిపాలిటీ కదా మీరు అక్కడ డెవలప్ చేసుకుంటారు, మరి మా కంటోన్మెంట్ పరిస్థితి ఏంటి అని అడిగారు. రీసెంట్లీ నేను ఒక 15 days బ్యాక్ విజిట్ చేసిన అక్కడ ఉన్న అంతా స్లమ్ ఏరియాస్ అనమాట కంటోన్మెంట్ దగ్గర. సరే నేను అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పీఆర్సీని అమలు చేస్తామని కార్మిక లోకాన్ని అక్కరకు చేర్చుకున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారికి అభినందన తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇవాళ కార్మికులు వాళ్ళకున్న సమస్యలపై కూడా మాకు ఇవాళ మేము మొత్తం కూడా ఐక్యంగా ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మాకు కూడా మా కౌన్సిలర్లు చైర్పర్సన్లకు కూడా వీళ్ళకి ఏ సమస్యలు వచ్చినా మేము ఉంటామని కూడా వాళ్ళు కూడా తెలియజేసుకున్న సందర్భం ఇది. ఈ యొక్క రకంగా మేమందరం ఐక్యంగా ఉంటే ఇంకా ఎన్నో సాధించుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటాం. ఇంకుడు గుంతలు తవ్వకపోవడం జనగామ జిల్లా లింగాల గణపురం మండలం కొత్తపల్లి ప్రజలకు శాపంగా మారింది. ఈ వంకతో అధికారులు గ్రామంలోని మురికి కాలువలు, చెరువు కాలువలను పూర్తి చేశారు. అయితే వర్షాకాలం నేపథ్యంలో మురుగునీరు రహదారిపై ప్రవహిస్తుంది. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే మురుగు కాలువలను తిరిగి తీయించాలని స్థానికులు కోరుతున్నారు. వాటర్ వచ్చి నీళ్ళు మొత్తం ఇళ్ళకి వస్తున్నాయి. పాములు, తేళ్ళు మెట్టబెడతాను. సర్పంచ్ ఏం పట్టించుకుంటలేడు. ఉప సర్పంచ్ ఇట్లా ఎవ్వరు ఏం పట్టించుకుంటలేరు. ఊళ్ళో వార్డు మెంబర్లు ఇట్లా ఎవ్వరు వచ్చి చూస్తలేరు, పెట్టించుకుంటారు. నెల రోజుల కానీ చెప్తూనే ఉన్నాం మేము. ఒక్కరు కూడా పట్టించుకున్న వాళ్ళే లేరు అసలు. బజార్ రోడ్డు మీద నీళ్ళు వచ్చి ఇళ్ళకి వస్తానే సామానం తనానిపోతుంది. అంత ఇల్లు అంతా ఆగమవుతుంది. పాములు, తేళ్ళు బయటకు వస్తాయి. అంత ఈ గందరగోళం ఉన్న మీరు అధికారులు పట్టించుకోవాలి అని చెప్పి కూడుకోవడం వల్ల నీటి మొత్తం రోడ్డు మీదకి వచ్చి ఇళ్లకు పాములు, తేళ్లు మెట్టబెడుతున్నాయి. అధికారులు పట్టించుకోవాలని మోరీలు తీసి నీళ్లు అన్నీ మోరీలకు పోయేటట్టు చేయాలని అధికారులను కోరుతున్నాను. ఇయ్యకైతే మరి ఇబ్బందులు అయితే లేదు. అయితే కొత్తపల్లి గ్రామం ఎంతో మంచిగా ఉండే ఒకప్పుడు. ఇప్పుడు ఈ మన కొత్త సర్పంచ్ వచ్చిన కాంచి సర్వనాశనం అయిపోయింది. ఎందుకంటే
ఆనగొట్టిన నీళ్లు ఎక్కడ పెట్టి అక్కడ వెనుకట లక్షలు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కాలువలు కట్టింది. ఇప్పుడు ఒక్క కాలువ లేకుండా కూడిపోయారు, కాలువలు లేవు. మరి ఈ లక్షలు మన ఊరికి మొన్న 8 లక్షలు అట, అది వరకు కొన్ని లక్షలు వచ్చినాయట. మరి లక్షలు ఏం చేస్తుర్రు? ఆ గన్నేరు చెట్లు పెడతారు అంగన్వాడీ వెనుక, దానికే రోజుకు నెలకు 1 లక్ష ఇస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్కి చెందిన 10 ఏళ్ల బాలుని ప్రభావితం చేసింది. తన వంతుగా మొక్క నాటిన హరీష్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ప్రతి ఒక్కరూ చెట్లను నాటండి, తెలంగాణ సస్యశ్యామలం చేయండి. ప్రతి ఒక్కరూ చెట్లను నాటండి, దానిని కాపాడండి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టిన కార్యక్రమాలకు ధన్యవాదములు. ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు జరిగాయంటూ కడప జిల్లా చినమండెం మండలం పడమటికోన కూలీలు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సంబంధిత అధికారులు విచారణ చేపట్టారు. ఎంపీడీఓ బాలమునయ్య నేతృత్వంలో మండల ఉపాధి ఏపీఓ నరసింహారెడ్డి, హరుణ్, బోరెడ్డి వారిపల్లెకు చేరుకున్న ఉపాధి కూలీల అభిప్రాయాలను సేకరించారు. మేము కూడా తెచ్చుకున్నాము. దీంట్లో ఎవరెవరికి ఎంత తెచ్చిండేది కూడా తెచ్చుకుని దాని ప్రకారం మనం చూస్తున్నాము. వాళ్ళ పని చేసుకోండి, మనం మాట్లాడదు. వాళ్ళ పని జరగలేదు, చాలా ఉంటాయండి వాళ్ళ పని. కేవలం వాళ్ళ ఫ్యామిలీ వేలుముద్రలన్నీ తీసుకుని ఆధార్ కార్డు లింకప్ చేయాలని చెప్పి తీసేసుకుంటే ఒక అంటు నుంచి 2 లక్షల రూపాయలు మార్చినారు అని చెప్తున్నారు సార్. ఇప్పుడు వాళ్ళ ప్రమేయం లేకుండా జరిగింది, ఎందుకంటే అది బ్యాంక్లో కాబట్టి బయోమెట్రిక్ వాళ్ళు వేస్తేనే డబ్బులు తీసుకోవచ్చు, కానీ వేరే వాళ్ళు తీసేదానికి లేదు. అది విచారణ చేయాలి సార్. ఇప్పుడు గత 6 నెలల నుంచి ఈ వ్యవహారం జరుగుతుందా అంటున్నారు సార్ అక్కడ ప్రజలు. మీ దృష్టికి ఏమైనా వచ్చింది? లేదు, ఈ మధ్యనే ఒక 10 డేస్ క్రితమే వచ్చింది. వాళ్ళు ఒక అర్జీ ఇచ్చారు, దాని మీద ఇప్పుడు ఎంక్వైరీ చేసి వాళ్ళతో ఎంక్వైరీ రిపోర్టు తెప్పించుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. బోడియారపల్లి మా పండుగ గ్రామంలో ఉండే ఫీల్డ్ అసిస్టెంట్ ఉపాధి హామీలో జాయిన్ అయిన ఆ పొద్దుటి నుంచి ఇంతవరకు కూడా ఉపాధి కూలీలకు ఒరిజినల్ మస్టర్ మీద సంతకాలు పెట్టించాల. సంతకాలు కానీ గుర్తులు కానీ ఒరిజినల్ మస్టర్ ఎట్లుందో తెలియదు అసలు జనాలకు. ఒక నకిలీ ఇది ఉపాధి ఎత్తుకొని వచ్చి దాని దగ్గర సంతకాలు అవి పెట్టుకొని వాళ్ళ ఇంటికి పోయేసి వాళ్ళకి కావాల్సిన పేర్లు, వాళ్ళకి కావాల్సిన గుర్తులు వాళ్ళే రాసుకుంటూ వచ్చిన వాళ్ళ పేర్లు కొన్ని తీసేస్తూ వాళ్ళకి కావాల్సినవి యాడ్ చేసుకొని ఆ బిల్లులన్నీ వాళ్ళకి అనుకూలంగా అకౌంట్కి మార్చుకొని డైవర్ట్ చేసి డబ్బు సంపాదిస్తాను. దాంట్లో ఎవడన్నా తిరగబడినా అనుకో మీకు ఈ వారం పని లేదు, ఆ వారం ఏలు పెట్టాలి. ఎందుకంటే మీకు మస్టర్ రాదనేది. ఈ జనాలకు చదువు రాదు. చదువు వచ్చిన వాళ్ళు మాకే తెలియదు. 5 ఏళ్ళ మంటి వాళ్ళ భార్య ఐసిఐసి బ్యాంకులో పనిచేస్తే ఇంతవరకు ఈ మండలంలో మీరు విచారించండి, ఎవరికైనా తెలిసినేమో. సూరతోటి శివమ్మ ఐసిఐసి బ్యాంకులో పనిచేసిందని ఇప్పుడు ఈ ఎంక్వైరీ పడిన తర్వాత 15 రోజుల మట్టి తెలుస్తుంది మాకు. ఎవరికే కానీ తెలియదు. 5 సంవత్సరాలు పనిచేసి ఆయమ ప్లస్ ఆన్వేటర్గా ఉంటూ ఇది ఉపాధి దానికి ఫస్ట్ బీజం ఆయమే స్టార్టింగ్ దీనికి ఫ్రాడ్కు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఆధారాలు ఏలు పెట్టండి, మీ ఆధార్ కార్డు కావాలా, దానికి దీనికి అని మొత్తం అకౌంట్ అని ఐసిఐసి బ్యాంకు మళ్ళీ ఇచ్చింది. దాంట్లో ఒక్కసారి ఏలు పెడితే మళ్ళా మిగతా అంతా వాళ్ళే మార్చుకోవచ్చు. అది ప్రాసెస్ మీకు తెలుసు ఐసిఐసి బ్యాంక్ పరిస్థితి. ఆ విధంగా ఎందుకు ఏలు పెట్టాలంటే మీ ఆధార్ లింక్ కావాలా, మీ మస్టర్ రావాలంటే మీకు ఏలు పెట్టాలా. ఆ విధంగా ఏళ్ళు పెట్టించుకుంటా బేదే. ఎవరన్నా గట్టి పెట్టలేదనుకో 2 వారాల పని ఉండదు వాళ్ళకి. మరుసారం గట్టి తింటే వాడు చెప్పి మళ్ళీ వాళ్ళు ఏళ్ళు పెడితే అప్పుడు మళ్ళీ పని ఉంటుంది. ఆ విధంగా చేస్తూ అతను జాయిన్ అయినప్పుడు ఎంత ఉంది ఆయన ప్రాపర్టీ, ఈ రోజు ఎంత ఉండదు ఆయన ప్రాపర్టీ. మాకు ఆ ఒరిజినల్ ఈ మస్టర్ల పైన ఉండే సంతకాలు గుర్తులు జనాలు వేసినవి కాదు ఇంతవరకు కూడా. వాటిపైన లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయలు దాటిపోయింది. నానాటికి ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతూనే ఉన్నాయి. ఈ ధరలను చూసి చిత్తూరు జిల్లా కుప్పం వాసులు బెంబేలెత్తిపోతున్నారు.
రూపాయలు 80 రూపాయలు ఉండింది, ఇప్పుడు 110 రూపాయలు ఏమో అయింది. మేము ఎట్లా బండి తోలేదే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులోని కోటమైసమ్మ తల్లికి మహిళలు భక్తి శ్రద్ధలతో ఆషాఢ బోనాలు సమర్పించారు. తమ ఊరు పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో తులతుగాలంటూ అమ్మవారిని వేడుకున్నారు. ఈ సందర్భంగా పూజలు నిర్వహించారు. బోనాలు సమర్పించుకున్నాము. ఈ బోనాల పండుగ చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. జిల్లూరుపాడులో గ్రామస్తులందరూ సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో పాడి పంటలతో సుఖంగా ఉండాలని, ఈ కరోనా మహమ్మారి వెళ్ళిపోవాలని చెప్పేసి అందరూ చాలా బాగా వేడుకున్నాము. ఈ కరోనా మహమ్మారి అనేది పారిపోవాలని కోరుకుంటున్నాము. కోటమైసమ్మ తల్లికి బోనాలు సమర్పించుకున్నారు. ఈ బోనాల సందర్భంగా అందరూ వేడుకున్నది అమ్మవారిని ఊరంతా భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో పాడి పంటలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. మళ్ళీ సంవత్సరంకెల్లా కరోనా మహమ్మారి అనేది మన దరిదాపులకు లేకుండా పారిపోవాలని అందరూ వేడుకున్నారు. అమ్మవారిని ప్రజలందరినీ చల్లగా చూడాలని, అమ్మవారిని దీవించమని ప్రతి ఒక్కళ్ళు బోనాలు సమర్పించుకున్నారు. ఆదిలాబాద్ ఉడ్నూరు మండలంలోని పులిమడుగు, ఆందోలి, ఎందా గ్రామాలకు చెందిన భక్తులు ప్రతి ఏడాది మహారాష్ట్రలోని పండరిపురం విఠలుని పాదయాత్ర ద్వారా చేరుకొని దర్శించుకునేవారు. అయితే కరోనా నేపథ్యంలో ఎప్పటిలాగే పాదయాత్రగా బయలుదేరి కుమ్మరి తండాలో కొలువు తీరిన విఠల్ రుక్మయ్య ఆలయానికి చేరుకున్నారు. ఆనంద తాండవం చేశారు. గజానంద్ ముండే ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉత్తమ్ మహారాజ్, అశోక్ మహారాజ్, రామేశ్వర్ మహారాజ్, లక్ష్మణ్ మహారాజ్తో పాటు వందల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
పెట్రోల్ బంకు యాజమాన్యంపై వినియోగదారుల ఆగ్రహం. వర్నిలో ఆందోళన శాంతింపజేసిన పోలీసులు. చౌటుప్పల్ బాలుని ప్రభావితం చేసిన హరితహారం. కేసీఆర్పై ప్రశంసల జల్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్. మేడ్చల్లో ఘనంగా టీఆర్ఎస్ కేవీ జెండా ఆవిష్కరణ. తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు అండగా ఉంటుందన్న టీఆర్ఎస్ నేత. ఆదిలాబాద్ జిల్లా కుమ్మరితండాలో విఠల్ భక్తుల సందడి. పాదయాత్రగా చేరుకొని స్వామి దర్శనం. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.